న్యూ ఇయర్ స్టార్ట్ అవుతూనే అదిరిపోయే న్యూస్ తెలిసింది. డిఆర్డిఓ మన భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. డిఆర్డిఓ డెవలప్ చేసిన కావేరీ ఇంజన్ రష్యాలో 70 గంటల పాటు ఫ్లైట్ ట్రయల్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ విమానం పేరు IL-76. ఇది రష్యాకి చెందిన ఎంతో ఫేమస్ ఏరోప్లేన్. దీనిలో మొత్తం 4 ఇంజన్లు ఉంటాయి. వాటిలో ఒక ఇంజన్ని మన ఇండియన్ ఇంజన్ రీప్లేస్ చేసింది. మన ఇండియా చాలా కాలంగా ఎదురు చూస్తున్న టర్బో ఫ్యాన్ జెట్ ఇంజన్ కావేరీ. ఇప్పుడు ఇది రష్యాకు చెందిన ఇల్యూషన్ IL-76 ఎయిర్ క్రాఫ్ట్లో ఇన్ఫ్లైట్ పరీక్షలో పాస్ అయింది. ఇది మనకి చాలా గొప్ప విషయం. దీని గురించి ఈ వీడియోలో మనం మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే ఇటువంటి జియోపొలిటికల్ న్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో సంవత్సరాల పాటు మన ఇండియన్ సైంటిస్టులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడే లభిస్తుంది. గత కొద్ది కాలంగా డిఆర్డిఓ ఏదో ఒక అద్భుతాన్ని ఆవిష్కరింపచేస్తూ న్యూస్లో ఉండనే ఉంది. డిఆర్డిఓ మన ఇండియన్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంది. ఇప్పటి వరకు డిఆర్డిఓ ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసింది. ఒకదాన్ని మించిన మరొక ప్రాజెక్టు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు డిఆర్డిఓ సృష్టించిన హిస్టరీని ఎవరు కలలో కూడా ఊహించలేదు. ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయేలా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఫైటర్ జెట్స్ ఏరోప్లేన్స్లో అమర్చే ఇంజిన్స్లో కూడా డిఆర్డిఓ తన సత్తా చాటింది. ఇప్పటి వరకు మనం ఫైటర్ జెట్స్ ఏరోప్లేన్స్ వంటివి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుండి వాటిని డెవలప్ చేసే టెక్నిక్ కూడా మనం నేర్చుకున్నాము. ఇప్పటి వరకు మనం ఏవియేషన్ ఫీల్డ్లో కూడా ఎంతో ఘనత సాధించాము. కానీ మనకి ఒకే ఒక లోపం ఉండిపోయింది. అదేంటంటే విమానాలలో ఉపయోగించే ఇంజన్లను మన దేశంలో తయారు చేయకపోవడం. మన దేశంలో డిఆర్డిఓ సైంటిస్టులు కూడా విమానాలలో ఫైటర్ జెట్స్లో ఉండే ఇంజన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. మన బలహీనతను కొన్ని దేశాలు వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ విమానాల కోసం ఇంజన్స్ మనం ఇతర దేశాల నుండి కొనుగోలు చేసుకోవాల్సి వస్తూ ఉంది. AMCA ప్రాజెక్టు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. 4.5 జనరేషన్కి చెందిన ఈ వేరియంట్ ఒక యుద్ధ విమానం. దీనిలో ఉపయోగించే F404 ఇంజన్ మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు మనకు అమెరికా ఆ ఇంజన్ని డెలివరీ చేయలేదు. 2 సంవత్సరాలు గడిచాయి. కానీ అమెరికా ఈ విషయంలో జాప్యం చేస్తూనే ఉంది. మనకి అమెరికా మీద ఆధారపడడం తప్పించి మరో దారి లేకపోవడం వల్ల మనం కూడా మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మన ఆర్డర్ని అమెరికా సప్లై చేయడం లేదు సరికదా, పైగా మనల్ని $1 బిలియన్ ఎక్స్ట్రాగా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ అమెరికా బెదిరింపులకు కూడా పాల్పడుతుంది. మనం అమెరికా అడిగినట్టుగా $1 బిలియన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇంజన్ని మనకి సప్లై చేస్తారు. కానీ దానికి సంబంధించిన టెక్నికల్ వివరాలు మాత్రం ఇవ్వరట. మన దగ్గర ఇంజిన్ టెక్నాలజీ లేకపోవడం వల్ల అందరూ మనల్ని ఎలా వాడుకుంటూ ఉన్నారో, మన బలహీనతను అడ్డం పెట్టుకుని మన నుండి డబ్బులు గుంజాలి అని ఎలా ప్రయత్నిస్తూ ఉన్నారో మీరే ఊహించవచ్చు. అమెరికా లాంటి దేశాలు కూడా మన నుండి లాభాలు సంపాదించాలి అని ట్రై చేస్తూ ఉంది. ఈ టాపిక్ మీద ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ 1989 నుండే మన భారతదేశం ఈ యుద్ధ విమానాల ఇంజిన్ మీద పనిచేస్తూ ఉంది. అంటే కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ని మనం 1989లోనే స్టార్ట్ చేశాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 4 దశాబ్దాల కాలంలో మన డిఆర్డిఓ ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటిని అధిగమించి చివరికి మన స్వదేశీ విమాన ఇంజిన్ తయారైంది. ఈ కావేరీ ఇంజిన్ సక్సెస్ అవ్వడానికి దాదాపు 4 దశాబ్దాల కాలం పట్టడానికి కారణం ఏమిటంటే ఈ ఇంజిన్ విమానం ఎగరడానికి కావలసినంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేకపోతూ ఉంది. మనం ఎన్నో దేశాలతో దీని మీద కలిసి ప్రాజెక్ట్ చేశాము. కానీ ఇంతవరకు కూడా సక్సెస్ సాధించలేకపోయాము. అయితే విజయం రాలేదు అని నిరాశ పడకుండా విజయం వచ్చే వరకు అలుపు లేకుండా పనిచేయడమే మన భారతీయ శాస్త్రవేత్తలకు ఉన్న గొప్ప లక్షణం. సరైన మార్గంలో పనిచేయడం వల్ల ఇప్పుడు ఈ చరిత్రను సృష్టించగలిగారు. ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉన్నాయి. 35 ఏళ్ల పాటు మనం ఏకదాటిగా ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉన్నా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాము. అందుకనే ఈ ప్రాజెక్టు ఆపమని కొన్ని దేశాలు మనకి ఉచిత సలహాలు కూడా ఇచ్చాయి. కానీ ఓటమిని ఒప్పుకోవడానికి మన శాస్త్రవేత్తలు సిద్ధంగా లేరు. దాని ఫలితమే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది. గత వారమే మన డిఆర్డిఓ కావేరీ ఇంజిన్ని టెస్ట్ చేయమని అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కావేరీ ఇంజిన్ ఎలాంటి విమానాన్ని అయినా సరే నడిపించడానికి కావలసిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగే స్థాయికి చేరుకుంది. మన డిఆర్డిఓ సైంటిస్టులు బెంగళూరులోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ GTRE సైంటిస్టులు కలిసి తయారు చేసిన ఈ ఇంజిన్ ఈ కొత్త సంవత్సరంలో చరిత్ర సృష్టించింది. గతంలో విమానం ఎగిరేందుకు కావలసిన
120 కిలోల న్యూటన్ల థ్రస్ట్ కావేరీ ఇంజిన్ ఎప్పుడూ ప్రొడ్యూస్ చేయలేకపోయింది. దీనిని ముఖ్యంగా తేజస్ యుద్ధ విమానం కోసం, భవిష్యత్ ఇండియన్ నేవీ యుద్ధ విమానాల కోసం తయారు చేస్తూ ఉన్నారు. 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు రష్యాకి చెందిన ఇల్యూషన్ IL-76 యుద్ధ విమానంలో ఈ ఇంజిన్ అమర్చి టెస్ట్ చేశారు. ఈ యుద్ధ విమానంలో 4 ఇంజిన్లు ఉంటాయి. వాటిలో ఎడమ వైపున మన కావేరీ ఇంజిన్ను అమర్చారు. అయితే ఈ టెస్టింగ్ ఇప్పటితో అయిపోవడం లేదు. మరో 8 నెలల పాటు ఫ్లైట్ టెస్టింగ్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇది మనకు ఎంత గొప్ప విషయం అనేది మన వాళ్ళు ఊహించలేకపోతూ ఉన్నారు. దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకోవాలి అంటే చైనా ప్రతి ఏటా $200 బిలియన్ తన సైన్యం మీద ఖర్చు చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాలలో చైనా తన సైన్యం మీద $2 ట్రిలియన్ ఖర్చు చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు చైనా ఒక ప్రాపర్ ఇంజిన్ డెవలప్ చేయలేకపోయింది. చైనాకి చెందిన యుద్ధ విమానాలలో ఆ దేశానికి సంబంధించిన ఇంజిన్స్ను ఉపయోగించడం లేదు. చైనా కూడా మనలాగే రష్యా నుండి ఇతర దేశాల నుండి విమాన ఇంజిన్స్ దిగుమతి చేసుకుంటూ ఉంది. కొన్నిసార్లు రష్యా టెక్నాలజీని దొంగలించి నకిలీ ఇంజిన్లు తయారు చేస్తూ వాటిని తమ యుద్ధ విమానాలలో చైనా ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఆ దేశం దొంగలించి ఉపయోగించుకోవడం వల్ల ఆ టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోతూ ఉంది. అంటే కంటిన్యూస్గా ఒకవేళ చైనా ఇంజిన్లను వాడుతూ ఉన్నట్లయితే కాసేపటికి ఆ ఇంజిన్ల నుండి పొగలు బయటకు వస్తాయి. ఈ ఇంజిన్ల కారణంగానే చైనాకి చెందిన కాస్ట్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పాడైపోతూ ఉన్నాయి. అందుకనే చైనా తన 6th జనరేషన్ ఇంజిన్లను ప్రపంచానికి పరిచయం చేసినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చైనా విమాన ఇంజిన్లను డెవలప్ చేసే టెక్నాలజీ సొంతం చేసుకోలేదు అనే విషయం అందరికీ బాగా తెలుసు. చైనా కూడా తమ ఫైటర్ జెట్స్లో ఏ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారో చెప్పడం లేదు. ఒకవేళ ఆ విషయాన్ని చెబితే ఆ దేశపు అసలు రంగు కూడా బయటపడుతుంది. చైనా యుద్ధ విమానాలు కేవలం పేరుకు మాత్రమే, కానీ వాటిలో పెద్ద పనితనం లేదు అనే విషయం కూడా చాలామందికి తెలుసు. కాబట్టి ఎవరూ దీనిని సీరియస్గా తీసుకోలేదు. కానీ మన ఇండియా దగ్గరకు మాత్రం తొందరలోనే కావేరీ ఇంజిన్ ఫుల్ స్థాయిలో రాబోతుంది. 140 గంటల పాటు ఇంజిన్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందే 70 గంటల ఇంజిన్ టెస్టింగ్ బెంగళూరులో చేశారు. దీనితో పాటుగా ఆల్టిట్యూడ్ టెస్టింగ్ కూడా 75 గంటల పాటు నిర్వహించారు. ఇక రష్యాలో చేసే టెస్టింగ్ ఈ ఇంజిన్కి నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్ అని చెప్పుకోవాలి. 75 గంటల పాటు 40,000 అడుగుల ఎత్తులో ఈ ఇంజిన్ని టెస్ట్ చేయబోతున్నారు. దీనిని టెస్ట్ చేయడానికి ఉపయోగించే విమానాన్ని కూడా ప్రత్యేకించి తయారు చేశారు. ఈ ఇంజిన్లో ఉన్న మిగిలిన 3 విమానాలతో పోల్చి చూసుకుంటే కావేరీ ఇంజిన్ ఎలా పనిచేస్తూ ఉందో కూడా ఈ పరీక్షలో మనకి తెలుస్తుంది. ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి భారీ టెంపరేచర్ల దగ్గర కూడా ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఈ టెస్ట్లో మనకి తెలుస్తుంది. ఇక్కడ మరొక విషయం కూడా మీకు చెప్పి తీరాలి. ఒకవేళ ఈ పరీక్షల్లో మన కావేరీ ఇంజిన్ సక్సెస్ అయినా సరే ఇప్పటికిప్పుడు దీనిని మన యుద్ధ విమానాలలో ఉపయోగించరు. ఎందుకంటే ఈ ఇంజిన్ ఇప్పటికీ కూడా కేవలం 70 నుండి 90 కిలోల న్యూటన్ల థ్రస్ట్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. మనం తేజస్ వంటి యుద్ధ విమానాలను ఉపయోగించడానికి 120 కిలోల న్యూటన్ల థ్రస్ట్ అవసరం పడుతుంది. కానీ ఈ టెస్ట్లో ఒకవేళ మనకు కావేరీ ఇంజిన్ సక్సెస్ అయితే ఆ తర్వాత మన రీసెర్చ్ మరింత సింపుల్ అవుతుంది. ఈ టెస్టింగ్ సక్సెస్ అవ్వాలి అని మీరు కోరుకుంటే కామెంట్ సెక్షన్లో DRDO ఇంజిన్ సక్సెస్ అవ్వాలి అని టైప్ చేయండి. పనిలో పనిగా మీ అభిప్రాయాలను తెలియచేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.